ఎప్పుడు బజ్జీ మిరపకాయలతోనేనా? ఒక్కసారి కూరలో వేసే మిరపకాయలతో చేసి చూడండి. బజ్జీలు ఘాటు నషాలానికి అంటుతుంది. అంత వెరైటీగా టేస్టీగా చాలా బాగుంటుంది కూరలో వేసే బజ్జీ మిరపకాయలు. అండ్ మీకు బ్రెడ్తో కూడా ఎలాగ బజ్జీలు వేసుకోవాలో కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది బ్రెడ్ బజ్జీ అండ్ కూరలో వేసే మిరపకాయలతో చేసే బజ్జీ అన్నమాట. రెండు చాలా డిఫరెంట్గా టేస్ట్ అయితే అదిరిపోతాయి. సూపర్ యమ్మీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి వేసుకోండి. తర్వాత కొద్దిగంత వాము అండ్ రుచికి సరిపడంత సాల్ట్, 1/2 టీ స్పూన్ సోడా ఉప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేయాలన్నమాట. బియ్యపిండి, శనగపిండి, వాము, సోడా ఉప్పు ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. అప్పుడైతేనే మన బజ్జీ అనేది బాగా వస్తుంది. తర్వాత వాటర్ పోసుకొని చూసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి ఎక్కువగా వాటర్ పోయొద్దు. కన్సిస్టెన్సీ కొద్దిగంత లూజ్గా ఉండాలి. మరీ వాటర్ ఎక్కువ వేసారంటే ఆయిల్ పీల్చేస్తుంది, బజ్జీ కూడా సరిగ్గా రాదన్నమాట. సో చూసుకుంటూ వాటర్ పోసుకోవాలి. మనకి దోశ వేస్తారు కదా, దోశ కన్సిస్టెన్సీ తెలుసు కదా, అలా ఉండాలన్నమాట. తర్వాత కలుపుకున్నాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తామంటే క్రిస్పీనెస్గా ఉంటుంది, క్రంచీగా ఉంటుంది అనమాట. మనము ఎంతసేపు అయినా సరే బజ్జీలు బయట పెట్టినాక అవి మెత్తపడవు. అందుకనే మనం ఆయిల్ వేసి బజ్జీలు చేసామంటే అవి మెత్తపడకుండా క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు చూసారంటే కన్సిస్టెన్సీ చూసారా ఎంత థిక్గా ఉందో, ఇట్లా ఉండాలన్నమాట. లూజ్గా ఉండాలి, మరీ లూజ్గా ఉండకూడదు, కొద్దిగంత గట్టిగా ఉండాలన్నమాట. ఇప్పుడు కూరలో వేసే మిరపకాయలని ఈ విధంగా జస్ట్ ఘాటులు పెట్టేసుకోండి. మామూలు బజ్జీ మిరపకాయలతో కంటే ఇది చాలా స్పీడ్గా అయిపోతుంది. అందరూ స్పైసీనెస్ ఇష్టపడతారు కదా, ఒక్కసారి ఈ విధంగా కూడా చూడండి, చాలా బాగుంటుంది. వామ్ కూడా లోపలేమి స్టఫింగ్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా జస్ట్ ఘాట్లు పెట్టేసేసి పిండిలో వేసేయడమే అనమాట. శుభ్రంగా వాష్ చేసుకొని పచ్చిమిరపకాయలని ఈ విధంగా వేసేసుకొని జస్ట్ డిప్ చేసేసి వేయడమే. పిండిలో ఇవి జస్ట్ పట్టుకొని మిరపకాయని వేసేసుకుంటే మనకి టేస్టీగా ఉండే బజ్జీ మిరపకాయ, అంటే బజ్జీ మిరపకాయల కంటే కూరలో వేసే మిరపకాయలతో చాలా ఘాటు వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇదే విధంగా మనం పచ్చిమిరపకాయలతో చేసే బజ్జీలు వేసేసుకోవచ్చు. నెక్స్ట్ నేను కొద్దిగాన్ని చిన్ని బాల్స్ కూడా వేసానన్నమాట. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇంత ఘాటు పచ్చిమిరపకాయ ఇచ్చామంటే వాళ్ళు స్పైసీ అంటారు కదా, అందుకని వాళ్ళ కోసం చిన్నవి. నెక్స్ట్ బ్రెడ్ని హాఫ్ కట్ చేసేసి దాన్ని డిప్ చేసేసి బజ్జీ మాదిరిగా వేసేసుకోవడమే. పిండిలో డిప్ చేసేసి బజ్జీ మాదిరిగా వేసేసుకోవడమే. మీకు స్పైసీనెస్ అనిపిస్తే చాట్ మసాలా, కొద్దిగంత ఉప్పు, కారం వేసేసుకొని ఈ 3 మిక్స్ చేయాలన్నమాట. చాట్ మసాలా, ఉప్పు, కారం తగ్గించండి, ఎందుకంటే ఆల్రెడీ ఇవి కూరలో వేసే మిరపకాయలు కదా, సో స్పైసీగా ఉంటుంది. కొద్దిగంత కారం తగ్గించేసి వేసుకొని వాటి మీద స్ప్రింకిల్ చేసేసుకొని తిన్నారంటే ఉంటుంది, చాలా 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 బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వెరైటీ రెసిపీ వాళ్ళు కూడా ట్రై చేయాలి కదా, చాలా బాగుంటుంది ఈ కూరలో వేసే మిరపకాయలు బజ్జీ తింటే. అండ్ బ్రెడ్ బజ్జీ కూడా ఉంది, క్రంచీనెస్ అండ్ సాఫ్ట్గా, లోపలేమో బ్రెడ్ సాఫ్ట్గా, పైన క్రంచీగా, చూడండి ఎంత బాగుందో. సో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.